ఇంటర్ ఎంఈసీతో పాటు CA ఫౌండేషన్ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మాగాణి మట్టి పొరల్లో అమూల్య సంపదలు బయటపడిన సందర్భాలు చూశాం. నాగలిచాలలో పురాణ పురుషులు కన్ను తెరిచిన గాథలను విన్నాం. చారిత్రక ప్రాంతాల్లో అతి విలువైన శిలా శాసనాల వైనాన్ని తెలుసుకున్నాం. ఎన్నో ఓళ్ల ఆనవాలను గుర్తించాం. మట్టి పొరలను కప్పుకున్న చరిత్ర ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. ఇప్పుడు అదే జరిగింది. దాదాపు 200 సంవత్సరాల నాటి స్వర్ణ నాణ్యాలు అప్పటి వైభవాన్ని బయటపెట్టాయి. అయితే అవి ఎవరి కాలం నాటివి, ఎప్పుడు ముద్రించారు, వాటి చారిత్రక నేపథ్యం ఏంటి అన్నది పరిశోధిస్తున్నారు. చూద్దామా ఆ వివరాలేంటో? అది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఉన్న ఏడువాడలపాలెం. ఆ గ్రామంలో మానుకొండ తేజస్వికి ఓ ఆయిల్ ఫామ్ ఉంది. అందులో పైప్లైన్ల కోసం కొద్ది రోజులుగా ఓ కాలువను తవ్వుతున్నారు. ఈ క్రమంలో ఓ అద్భుతం బయటపడింది. భూమిని తవ్వుతున్న యంత్రాలకు కంగుమని ఏదో తగిలిన శబ్దం రావడంతో ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా తవ్వగా అతి పురాతనమైన ఓ మట్టి పాత్ర లభించింది. అందరిలో ఆసక్తి, ఏముందా అందులో అన్న ఉత్కంఠ. వెంటనే విషయాన్ని స్థానిక తహసీల్దార్కు చేరవేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు భూమిలో దొరికిన పాత్రను పరిశీలించారు. అందులో మొత్తం 18 బంగారు నాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో నాణెం బరువు 8 గ్రాముల వరకు ఉన్నట్లు తేలింది. ఇవన్నీ దాదాపు 200 సంవత్సరాల నాటివిగా భావిస్తున్నారు. తమ ఆయిల్ ఫామ్లో బంగారం దొరకడంపై భూ యజమానులు తేజస్వి, సత్యనారాయణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొరికిన నాణాల విలువను అంచనా వేస్తున్నారు. అవి ఎవరి కాలం నాటివో తేల్చేందుకు అధికారులు తలమునకలయ్యారు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.